రైట్ ఏపీలో వచ్చే నెల 13వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థులందరూ కూడా అన్ని పార్టీలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసిన పరిస్థితి చూసాం. తర్వాత బీఫామ్లు కూడా తీసుకోవడం, తర్వాత ఏదైతే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఏ ప్రాంతంలో సిద్ధం సభలు పెట్టినా కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని పరిచయం చేస్తూ ఈయన ఒక పేద అభ్యర్థి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు అంటూ కూడా ప్రతి స్పీచ్లో కూడా ఇదే పదాన్ని ఊదరగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వాళ్ళ అభ్యర్థులకు సంబంధించి కూడా ఇక్కడ ఈ అభ్యర్థి ఈ క్యాండిడేట్ని నిలబెడతా ఉన్నాను, ఈయన చాలా పేదవాడు, సౌమ్యుడు, డబ్బులకు కూడా చాలా ఇబ్బంది ఉంది అంటూ కూడా ఒక పేద అరుపులు, పేద మాటలు కూడా మాట్లాడుతూ వాళ్ళని పరిచయం చేస్తున్న పరిస్థితి మనం ప్రతి సభలో కూడా చూస్తున్న పరిస్థితి. సో ఒకసారి ముఖ్యంగా అవినాష్ రెడ్డి గురించి ప్రజెంట్ మనం చూద్దాం. అవినాష్ రెడ్డి ఆస్తులు గతంలో ఎన్నున్నాయి, ప్రస్తుతం ఆయన ఆస్తులు ఏంటి, ఆయన మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, వీటికి సంబంధించి మనం ఒకసారి చూస్తే కనుక ఈ అంశానికి వెళ్ళాలంటే మనం చూడాలంటే కనుక affidavit.eci.gov.in దీంట్లోకి లాగిన్ అవుతే పూర్తిగా ఇది ఎవరో చెబుతున్నది కాదు, కట్టుకథ కాదు, అంతకుమించి ఏ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది కాదు. పూర్తిగా ఇక్కడ మనం చూస్తే గవర్నమెంట్ వెబ్సైట్, దీనికి ఎలక్షన్ కమిషన్కి సంబంధించి దీంట్లో చూస్తే కనుక ఇక్కడ మనం చూడొచ్చు పీసీ జనరల్, పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ జనరల్, దీంట్లోకి వెళ్ళిపోయి పీసీ జనరల్ అంటే పార్లమెంట్కి సంబంధించి వెళ్ళి సెలెక్ట్ స్టేట్, మన దీంట్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్, దీంట్లోకి చూసి సెలెక్ట్ కాన్స్టిట్యూషన్స్, దీంట్లో మనం వెళ్తే కనుక కడపకు వెళ్ళిపోయాలి. కడపలో సో అవినాష్ రెడ్డి కడప నుండి పోటీ చేస్తున్నారు కాబట్టి దాంట్లో కడపకు సంబంధించి రైట్ కడపలో చూస్తే కనుక తర్వాత ఫిల్టర్ దీన్ని ప్రెస్ చేస్తే దీంట్లో అభ్యర్థులు అందరూ ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎవరెవరు కడపలో పోటీ చేస్తున్నారో దీంట్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం మనం చూస్తే శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈ పేరు చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఒక కేసులో ఈయన జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఏ కేసో కూడా అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నారు కాబట్టి ఆ కేసు గురించి ఎక్కువగా మాట్లాడట్లేదు. సో ఈ శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఈయన కూడా కడప నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. చాలా తక్కువ మందికి తెలుసు ఈ అంశాన్ని. సో దీంట్లో ఆ తర్వాత షర్మిల కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నుంచి. అట్లాగే ఇటు వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈయన అఫిడవిట్లో ఏ అంశాలు ప్రస్తావించారు ఒక్కసారి మనం ఈయనకు సంబంధించి అఫిడవిట్ చూస్తే కనుక అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో డౌన్లోడ్ అని కొట్టుకుంటే సరిపోతుంది. డౌన్లోడ్ అని ఇక్కడ మనం డౌన్లోడ్ చేస్తే దీనికి సంబంధించి కూడా ఈ అఫిడవిట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ రైట్ ఇక అవినాష్ రెడ్డికి సంబంధించి ఇక్కడ వచ్చిన తర్వాత వ్యూ మోర్ ఇది ప్రెస్ చేసిన తర్వాత డౌన్లోడ్ అని అడుగుతుంది. ఆ డౌన్లోడ్ అఫిడవిట్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తే అఫిడవిట్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అఫిడవిట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆయన డీటెయిల్స్ అసలు ఏం చదువుకున్నారు ఏంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. పూర్తిగా ఇక్కడ మనం చూడొచ్చు. దాంట్లో ఆస్తులెన్ని, అప్పులెన్ని, 2018-19లో ఎంత ఉంది, స్థిర చరాస్తులు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆయన పైన కేసులకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఇక్కడ ఎఫ్ఐఆర్ నంబర్ విత్ నేమ్తో పాటు అడ్రస్, పోలీస్ స్టేషన్, పూర్తిగా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అంటే అవినాష్ రెడ్డికి ఒక 3 కేసులకు సంబంధించి 3 కేసులు ఆయనతో ఉన్నటువంటి పరిస్థితి. దాంట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఒకటి వివేకానంద రెడ్డికి సంబంధించి అంటే సాక్ష్యాలను చెరిపివేయడానికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అనే దానికి సంబంధించి ఒక కేసు కావచ్చు, అదేవిధంగా ఇటు మైదుకూరులో కూడా ఒక కేసు అంటే తప్పుడు సాక్ష్యం, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులను బెదిరియడం కావచ్చు, దానికి సంబంధించిన కేసు కూడా ఒకటి ఆయన పైన ఉండడం జరిగింది. ఈ 3 కేసులు ఆయన పైన ఉన్నాయని చెప్పేసి అఫిడవిట్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆయన పైన ఉన్నటువంటి స్థిర చరాస్తులకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఒకసారి చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎస్బీఐ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయి, తర్వాత డిపాజిట్లు ఏంది, క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో 14,36,200 ఉన్నాయి. తర్వాత ఆయన భార్య చేతిలో క్యాష్ 8,06,500 రూపాయల క్యాష్ ఉన్నట్టుగా కూడా చూపించారు. తర్వాత డిపాజిట్స్ కూడా ఎన్నున్నాయి, ఎస్బీఐ ఖాతాలో కావచ్చు, ఎస్బీఐ న్యూఢిల్లీలో కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంకులో కావచ్చు, ఈ డిపాజిట్లు వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అట్లాగే పూర్తిగా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా
దీంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్థిర చరాస్తులకు సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎంత ల్యాండ్ ఉంది ఆయనకు, దానికి సంబంధించి కూడా. అంటే ఒకసారి చూస్తే కనుక డీటెయిల్స్ దాంట్లో ఇందులో పొందుపరిచినటువంటి అంశాలు ఈ 2 క్రిమినల్ కేసులు కాకుండా, ఆయన పైన ఉన్నటువంటి 2 క్రిమినల్ కేసులు కాకుండా ఒకటి మైదుకూరులో కూడా ఒక కేసు నమోదైంది. అట్లాగే ఇక ఆస్తుల విషయం చూస్తే తనకు తన భార్య కలిపి 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా అవినాష్ రెడ్డి చూపించారు. అలాగే 32.75 లక్షల రూపాయలు విలువ చేసే ఇన్నోవా కారు కూడా ఉందని దాంట్లో చెప్పారు. అలాగే వెలమవారిపల్లె, బకరాపురం, అంకాలమ్మ, గూడూరులలో తన పేరుపై 27.04 ఎకరాలు భూమి కూడా ఉన్నట్టుగా చెప్పారు. పూర్తిగా ఇవి కాకుండా తన భార్య పేరు మీద ఇటు విశాఖపట్నంలో, కడప జిల్లాలోని వల్లూరు, ఊటుకూరు, పునకామిట్టలో 33.90 ఎకరాల భూమి ఉన్నట్టుగా కూడా అవినాష్ రెడ్డి అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. అట్లాగే 33.90 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. ఇక తన పేరు మీద 23,11,000 విలువ చేసే 355 గ్రాముల బంగారం ఉందని చెప్పారు. అట్లాగే తన భార్య పేరు మీద 85,28,000 విలువ చేసే 1,310 గ్రాముల బంగారం ఉన్నట్టుగా కూడా అవినాష్ రెడ్డి తన అఫిడవిట్లో పూర్తిగా ఇవ్వడం జరిగింది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఎన్ని ఆస్తులున్నాయి, ఎంత అప్పులున్నాయి, దాంట్లో అప్పులైతే ఎక్కువగా చూపించలేదు కానీ ఆస్తులే మొత్తం దీంట్లో డీటెయిల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. పూర్తిగా అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే పూర్తిగా 25.51 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా అఫిడవిట్లో చూపించడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా అభ్యర్థిని పరిచయం చేసేటప్పుడు ఈ క్యాండిడేట్కి చాలా పేద క్యాండిడేట్, డబ్బులు లేవు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారనే విధంగా ఒక ప్రొజెక్ట్ చేసే పరిస్థితి. అంటే ప్రజలకు ఇది పేదవాళ్ళకి, పెత్తందారులకి జరుగుతున్న యుద్ధం, ఎన్నిక అంటూ కూడా ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉంటారు. మరి ఇదేంటి అంటూ కూడా చాలామంది నెటిజన్లు, తెలిసిన వాళ్ళు, చూసేవాళ్ళు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఇది అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి అఫిడవిట్. తన పైన 3 కేసులున్నాయి. అదేవిధంగా 25.51 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా కూడా తన అఫిడవిట్లో చూపించడం జరిగింది.